హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు ఎమ్మి మటన్ గోంగూర తయారు చేస్తున్నాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గోంగూర మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నేను 2 కట్టలు గోంగూర, 4 టమాటాలు, 5-6 గ్రీన్ చిల్లీ, పసుపు వేసి ఇది కుక్కర్లో మెత్తగా మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మగ్గించుకోండి. నేను ఈ క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మటన్నే నేను 1/4 kg మటన్ తీసుకున్నాను. 1/4 kg మటన్కి నేను చెప్పే మొత్తం ఇంగ్రీడియంట్స్: 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 4 చిన్న సైజ్ టమాటాలు, 2 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, 2 ఆనియన్స్, ధనియాల పొడి, పట్టా, లవంగా, యాలకులు, పసుపు, కాజు, బిర్యానీ ఆకు, ఈ చిన్న కొబ్బరి ముక్క. ఈ కాజు, ఈ కొబ్బరి ముక్క, ఈ పట్టా, లవంగా, యాలకులు వేసి మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ కుక్కర్లో గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకున్నాను కదా. ఇది కూడా 3 విజిల్స్కి పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి. గోంగూర మెత్తగా ఉడికిపోయింది. ఇది వాటర్ మొత్తం తీసేయాలా. ఇలా జాలి గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇది మెత్తగా పప్పు గుద్దుతో రుద్దుకోవాలండి. నేను మటన్ కూడా క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది ఈ విధంగా మెత్తగా కొంచెం కల్లుప్పు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలా. చూడండి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఈ కుక్కర్ హీట్ అయ్యాక ఇందులో 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మటన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది. నేను ఇప్పుడు బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న ఇలాచీ వేస్తున్నాను. ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీకు బాగా టేస్ట్ వస్తుంది మటన్ గోంగూర. చూడండి, ఇవి ఆనియన్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి. ఈ ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలా. ఈ ఆనియన్ ఇలా మగ్గేటప్పుడే కొంచెం కల్లుప్పు వేసుకోండి. ఆల్రెడీ నేను గోంగూరలో కల్లుప్పు వేసి మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆనియన్ తొందరగా మగ్గద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. చూడండి, ఆనియన్ ఈ విధంగా మగ్గితే చాలు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్. మీ స్పైసీనెస్ని పట్టి వేసుకోండి. నేను ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిర్చి వేసాను. ఇందులో కూడా 2 పచ్చిమిర్చి వేసాను. ఎప్పుడన్నా కానీ నాన్ వెజ్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇవి కూడా వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ మాడక ముందే ఇది వేసుకొని టమాటాలు కూడా కొంచెం అలా మగ్గించుకోవాలా. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకు టేస్ట్ సూపర్గా వస్తుంది. టమాటాలు ఈ విధంగా కొంచెం మగ్గుతుండగానే మేము ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కాజు, పట్టా, లవంగా, యాలకులు ఇవి కూడా వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూస్తుంటేనే జ్యూసీగా ఉంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మగ్గుతుండగానే నేను 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం అలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది. ఆయిల్ మొత్తం వదిలేస్తుంది. చూడండి, ఇప్పుడే నేను క్లీన్గా కడిగి పెట్టుకోనున్న మటన్, ఈ మటన్ కూడా ఇందులోనే వేసుకోవాలా. ఈ మసాలాల్లో కొంచెం అలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ మసాలాలు బాగా పట్టేదాకా ఫ్రై చేసుకోవాలా. ఈ మటన్ ఇందులో బాగా ఫ్రై అయింది. 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. నేను మిక్సీ జార్లో ఇందాక పేస్ట్ పెట్టుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మీరు కుక్కర్ మూత పెట్టేయండి. ఈ మటన్ కదా కొంచెం మెత్తగా ఉడకాలా. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకోండి.
ఇది మీ కుక్కర్ని పెట్టి నేను 5 విజిల్స్కి పెడుతున్నానండి. మటన్ కొంచెం మెత్తగా ఉడుకుతూనే టేస్ట్ బాగుంటుంది, ముక్కలు మెత్తగా ఉడకాల. చూడండి నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్కి పెట్టేస్తున్నాను. ఇది 5 విజిల్స్ వచ్చేసాయి, నేను స్టవ్ కట్టేసాను. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది, ఇప్పుడు మూత తీసి చూద్దాం. బా సూపర్ ఉంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే నాకు నోట్లో నుంచి నీళ్ళు ఉరుతున్నాయి. ఈ కర్రీ మెత్తగా, మటన్ మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక నేను మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకొని ఉన్న గోంగూర, ఈ గోంగూరని ఇందులో వేసుకుందాం. ఈ మొత్తం గోంగూరని ఇందులో వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మీరు ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అలాగే మూత ఇది కుక్కర్ విజిల్ పెట్టకుండా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ గ్రేవీ, ఈ గోంగూర బాగా మిక్స్ అవ్వాలా, అప్పుడే మాకు టేస్ట్ వస్తుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం గోంగూర ఏ విధంగా ఉడికిందో. గోంగూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎమ్మి గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మటన్ గోంగూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.